శివమహాపురాణం రుద్ర సంహిత సృష్టికాండ 7th చాప్టర్. విష్ణు భగవానుడు ఒక నాభి నుంచి ఒక కమలం ప్రాదుర్భవిస్తుంది. ఆ కమలం నుంచి మళ్ళీ పరమాత్మ ఒక ఇచ్చతో బ్రహ్మ అందులోంచి ప్రకటితుడవుతాడు. ఆ కమలం నుంచి వచ్చిన ఆ బ్రహ్మ అక్కడ మళ్ళీ ఆ కమలంకున్న ఆ నాళాన్ని పట్టుకుని విష్ణు ఎక్కడి నుంచి వచ్చానో తెలుసుకుందామని అక్కడ బ్రహ్మ మళ్ళీ దాన్ని పట్టుకుని కిందకి వెళ్ళటం, మళ్ళీ ఎక్కడా దర్శనం లభించగా మళ్ళీ పైకి రావటం, పైకి వచ్చిన తర్వాత మళ్ళీ ఆ బ్రహ్మకి విష్ణువుకి మధ్య వాగ్వివాదం జరగటం, వాళ్ళిద్దరి మధ్యలో అగ్నిస్తంభంగా ఆ పరమేశ్వరుడు ప్రకటితమవటం, ఇవన్నీ కూడా ఇక్కడ వారిద్దరి మధ్య కూడా ప్రకటింపబడ్డ ఆయన్ని చూసేసరికి ఆయనకి నమస్కరిస్తూ ఇద్దరు అలాగా నిశ్చేష్టులుగా ఉండిపోతారు. అవన్నీ ఇక్కడ చెప్పబడినాయి. బ్రహ్మ ఉవాచ సుప్తే నారాయణీ దేవి నాభో పంకజముత్తమం ఆవిర్బభూవ సహసా బృహద్వై శంకరేచ్చయ. బ్రహ్మ మళ్ళీ ఇలా చెప్తున్నాడు, ఓ దేవర్షి, ఎప్పుడైతే నారాయణుడు ఆ నీటిలో అలాగా ఆ మోహానికి లోబడినట్టుగా, అందుకే యోగమాయ అంటారు, నిద్రిస్తూ ఉన్నాడు, పవళిస్తూ ఉన్నాడు, పైగా ఆనందంగా ఉన్నాడు. అప్పుడు ఆయన యొక్క శరీరం నుంచి, ఆయన నాభి నుంచి మళ్ళీ ఇక్కడ పరమాత్మ యొక్క ఇచ్ఛతో, ఇక్కడ శంకరుడు యొక్క ఇచ్ఛ అని పెట్టారు. శంకర ఇచ్ఛ అంటే విష్ణు ఇచ్ఛ వేరు, శంకర్ది వేరు అన్నది కాదు. ఇక్కడ తన నుంచి తానే ఎలా అయితే అవ్యక్తంగా ఉన్న పరమాత్మ ఆ శివస్వరూపంలో ప్రకటితబడి మళ్ళీ పరమేశ్వరిగా తన శరీరం నుంచి ఎలా అయితే తీశాడో మళ్ళీ తన శరీరం నుంచే ఈ విష్ణు స్వరూపాన్ని తీశాడంటే తానే తినే తాను. అందుకు తన ఇచ్ఛానుసారంగా మళ్ళీ ఆయన శరీరం నుంచి అక్కడ ఒక విశాలమైన ఉత్తమమైన నాభి నుంచి ఒక కమలం అన్నది ప్రకటింపబడింది ఆ విష్ణు యొక్క నాభి నుంచి. అందుకే అనంతయష్టికాయప్తం కర్ణికారా సమప్రభం అనంతయోజనాయామామనంతో ఆశ్రయ సంయుతం. ఎప్పుడైతే ఆయన శరీరం నుంచి ఇలా ఒక కమలం వచ్చిందో అది ఎలా ఉందంటే లెక్క పెట్టలేనండి. దాంట్లో అక్కడ అన్ని దళాలతో అన్ని రెక్కలతో కూడుకుని ఉన్నది. పైగా ఎలా ఉందంటే కాంతిమయంగా ఉన్నది. ఆ చక్కగా కాంతిమయంగా ఉన్నది. పైగా అక్కడ ఎలా ఉందంటే పసుపు వర్ణము, ఆ గన్నేరు పువ్వు ఎలా ఉంటుంది పసుపు రంగు, అవన్నీ కలిగి ఉన్నట్టుగా అలా ఉన్నది. అలాగే దాని వెడల్పు కానీ దాని ఎత్తు కానీ కొన్ని యోజనాలు అన్నవి కూడా మళ్ళీ లెక్క పెట్టని అనంతమైన యోజనాలు అంత పెద్దగా ఉన్నది. కోటి సూర్య ప్రతీకాసం సుందరం తత్వ సంయుతం అత్యద్భుతం మహారమ్యం దర్శనీయమనుత్తమం. ఆ కమలం ఇలా ఇన్ని రెక్కలతో కూడుకుని అంత యోజనాల విస్తారంగా అంత పెద్దగా ఉన్న అది ఎలా ఉంది అంటే కొన్ని కోట్ల సూర్యులు ఒక దగ్గర ఉంటే ఎంత ప్రకాశంగా ఉంటుందో అంత ప్రకాశవంతంగా ఉన్నది. చాలా అంటే పైగా ఇంత ప్రకాశంతో ఉండటమే కాకుండా అతి అద్భుతంగా ఉన్నది. పైగా సంపూర్ణమైన తత్వాలతో కలిసి ఉన్నది. అంటే ఏవైతే ఇంతకు ముందు అధ్యాయంలో చెప్పిన ఆ 24 తత్వాలన్నిటిలో కలిసి ఉన్నది. అందుకని అత్యంత అద్భుతంగా ఉన్నది, పరమ రమణీయంగా ఉంది, చూసే కొద్దీ చూడాలనిపించేలాగా, అన్నిటిలో కూడా దర్శించటానికి యోగ్యమైన దానిలాగా ఉన్నది. కృత్వా యత్నం పూర్వవత్సా శంకరః పరమేశ్వరః దక్షిణాంగాని జన్మాం వై సాంబః శంభురజీజనత. ఇక్కడ కళ్యాణకరి అయిన పరమేశ్వరుడికి నుంచి ఆ కోరికతో ఉద్భవించినది. అందుకుని ముందులాగే ప్రయత్నించి ఇక్కడ తన ఎలా అయితే తన వామభాగం నుంచి విష్ణువుని ఉద్భవించేలాగా చేశాడో ఇప్పుడు కూడా తన మళ్ళీ దక్షిణం అంటే కుడివైపు నుంచి బ్రహ్మను ఉత్పత్తి చేయటానికి మళ్ళీ అదే విధంగా మళ్ళీ మర్దన చేశాడు. సా మాయా మోహితం కృత్వా మాం మహేషో ధృతం మునే తన్నాభి పంకజాధాభిర్భావయామాస లీలయా. ఇక్కడ ఎప్పుడైతే అలా మదించిన తర్వాత మాయామోహాలకి ఆ నారాయణుడు నాభి కమలంలో తీసుకొచ్చి మళ్ళీ అక్కడ లీలాపూర్వకంగా నన్ను అక్కడ ప్రకటింపచేశాడు. ఇక్కడ అంతర్లీనంగా అర్థమైంది ఏంటి అంటే బ్రహ్మ ఎవరు అంటే ఆ శివుడు ఇచ్ఛతో ఉద్భవించినవాడు, అలాగే ఇక్కడ ఆ విష్ణు యొక్క నాభి కమలంలో ఉద్భవించినవాడు. అంటే ఇక్కడ
విష్ణు శివ ఇద్దరి యొక్క కలయికతోనే ఉద్భవించాడని చెప్పటానికి అంతర్లీనంగా ఎలా అయితే వామ భాగాన్ని మదించగా అక్కడి నుంచి విష్ణు ప్రకటితమయ్యాడో, ఇక్కడ దక్షిణ భాగాన్ని మదించగా అక్కడి నుంచి బ్రహ్మ ప్రకటితమయ్యాడు. ఈ ప్రకటింపబడ బ్రహ్మను తీసుకెళ్ళి ఆ విష్ణు దగ్గర నుంచి ఏదైతే నాభికమలం ఉత్పత్తి జరిగిందో దీన్ని తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టాడు లీలా విశారదుడు. అందుకే అక్కడ ప్రకటింపజేశాడు. అంటే ఇక్కడ ఉద్భవించింది విష్ణు దగ్గర నుంచి కాకుండా ఈ శివ ఒక్క శరీరం నుంచి అని. మళ్ళీ శివ ఎవరు అంటే శివ విష్ణు మళ్ళీ భేదం లేదు, ఇద్దరు ఒకటే. ఇతను ఆ శరీరం నుంచే వచ్చాడు, బ్రహ్మ ఆ శరీరం నుంచే వచ్చాడు. అందుకే తానే త్రిమూర్తులుగా అయ్యింది అన్న భావన లీలాపూర్వకంగా చేస్తూ ఇలా ప్రకటింపచేశాడు. ఏవం పద్మాత్తతో జజ్ఞే పుత్రోహం హేమగర్భకః చతుర్ముఖో రక్తవర్ణ స్త్రీపుండ్రాంకితమస్తకః. ఇలా లీలగా అక్కడ ఎప్పుడైతే పెట్టేశాడో, అంటే ఇప్పుడు చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది, ఇక్కడ ఈ నాభి నుంచి వచ్చిన ఆ కమలంలోంచి ఉద్భవించాడు బ్రహ్మ అని. ఈ విధంగా ఆ కమలం నుంచి పుత్ర రూపంలో నేను హిరణ్య గర్భుడిగా జన్మించాను బంగారు కాంతులతో. నేను ఎలా ఉన్నాను, చతుర్ముఖ అంటే 4 ముఖాలు కలిగి ఉన్నాను, ఎర్రని శరీర కాంతితో శోభాయమానంగా ఉంటూ నా మస్తకం మీద త్రిపుండ్రాలు ఉన్నాయి, ఆ రేఖలు చిత్నయుక్తంగా ఉన్నాయి. తన్మయ మోహితశ్చాహం నా విధం కమలం వినా స్వాదేహ జనకం తాత పితరం జానుర్దుర్లభ. అందుకే అక్కడ మాయామోహాల కారణంగా, ఇక్కడ ఇంతకుముందు విష్ణువు ఎప్పుడైతే ఉద్భవించాడో ఆయన ఎలా ఉన్నాడు, సాత్విక గుణం అన్నది సంపన్నంగా కలిగి ఉండి క్షమాగుణం అని ఎక్కువగా ఉన్నవాడు. ఇప్పుడు ఈ మాయామోహాలకి కారణమైన ఈ రూపం ఎప్పుడైతే ఉద్భవించిందో జ్ఞానశక్తి దుర్లభమయ్యింది. అందుకని మోహానికి లోబడి ఉన్నాడు కాబట్టి జ్ఞానం శూన్యమైంది కాబట్టి అక్కడ కమలం తప్పితే ఆయనకి ఏమీ కనిపెట్టలేదు. అయితే ఈ నా శరీరం ఎక్కడి నుంచి వచ్చింది, నాకు మూలం ఎవరు అన్నది ఆ బీజంలాగా, అంటే అక్కడ ఆ ప్రశ్న అన్నది ఉద్భవించింది. నేను ఎక్కడి నుంచి వచ్చాను, నా శరీరం ఇక్కడ ఉండటానికి కారణం ఎవరు, నన్ను ఎవరు పుట్టించారు, అది తెలుసుకోవాలని అక్కడ కోరిక కలిగింది. కోహం వా కృత ఆయాతః కిం కార్యం తు మదీయకం కస్య పుత్రో అహముత్పన్నః కేనేవ నిర్మితో అధునా. అలాగే నేనెవరిని, పైగా నేను ఎక్కడి నుంచి వచ్చాను, నేను ఇక్కడ ఎందుకున్నాను, అసలు నేను చెయ్యవలసిన పని ఏంటి, నేను ఎవరి పిల్లవాడిని, ఎవరికి నేను జన్మించాను, అసలు నన్నెవరు సృష్టించారు. ఈ విధంగా ఇటువంటివన్నీ కూడా సంశయాలతో కూడుకున్న ఆలోచనలు వచ్చినాయి బ్రహ్మకి. ఆ విచారంలో పడిపోయాడు. ఇది సంశయమాపన్నం బుద్ధిర్మా సమపద్యత కిమర్థం మోహమాయామి తజ్ఞానం సుకరం ఖలు. ఏతత్ కమలపుష్పస్య పత్రారోహస్థలం అధః మత్కర్త చ సామై తత్ర భవిష్యతి న సంశయః. ఇలా ఇన్ని ప్రశ్నలు ఎప్పుడైతే ఆ సంశయాలన్నీ కలిగాయో, ఆ విచారాలన్నీ ఉత్పత్తి జరిగినప్పుడు ఆ మోహంలో ఇంకా ఇంకా పడిపోయాడు. ఇలా ఆ మోహానికి పడటం కారణంగా ఇప్పుడు తెలుసుకోవాలన్న కోరిక బలమైపోయింది. అయితే ఇది తెలుసుకోవటం పెద్ద కష్టమేమీ కాదు. ఆ మనసు ఆలోచన కలిగి నేను ఎందుకు మోహానికి లోబడుతున్నాను, నేను ఎక్కడి నుంచి వచ్చాను ఆ విషయం, ఎందుకంటే ఎక్కడున్నాను, కమలం మీద ఉన్నాను. అందుకని ఇది చాలా సులభం. మాయా మోహాలకి లోబడినప్పుడు మనకు అర్థం కాకపోయినా మనకే అన్నీ తెలుసు, పైగా ఇది ఇంతే అన్నట్టుగా మనము అలాంటి నిర్ణయాలకు వచ్చేస్తూ ఉంటాం. అందుకే ఇక్కడ మాయా మోహానికి లోబడిన కారణంగా ఇది తెలుసుకోవటం పెద్ద కష్టమేముంది, ఇది చాలా సులభతరము. ఎందుకంటే కమలం మీద కూర్చుని ఉన్నాను అంటే నేను ఇక్కడికి వచ్చానంటే దీనికి నాకు ఏదైనా ముడిపడి ఉంటుంది. అందుకని ఈ కమలం కింద ఏముందో పట్టుకుని అలా కిందకు వెళ్ళిపోతే నాకు తెలిసిపోతుంది అనుకున్నాడు. అలా ఆ కమలాన్ని ఆశ్రయించుకుని దానికి ఉన్న ఆకులు అలాగే దాని కిందకి మెల్లగా వెళ్తే నాళం దొరికింది. ఇది ఎక్కడి నుంచి వచ్చిందో తెలిసిపోతే అది ఎక్కడి దాకా ఉందో వెళ్ళిపోతే అది ఎక్కడి నుంచి వచ్చిందో తెలిసిపోతుంది, నేను ఎక్కడి నుంచి వచ్చానో తెలిసిపోతుంది అనుకున్నాడు. పైగా నన్ను ఎవరు సృష్టించారో ఆయన కూడా అక్కడే ఉంటుంటాడు, ఇందులో ఏం పెద్ద తెలుసుకోవాల్సిందే ఉంది, ఇలా వెళ్ళిపోతే తెలిసిపోతుంది అన్న ఆలోచన తట్టింది. ఇతి బుద్ధిం సమస్తాయ కమలాధవరోహయం నాలే నాలే గతస్తత్ర
వర్షానాం శతకం ముని. ఇలా ఆ నాళాన్ని పట్టుకుని కిందకైతే దిగాడు, కమలం నుంచి నాళాన్ని పట్టుకుని మెల్లమెల్లగా కిందకి వెళ్ళిపోతున్నాడు. ఇలా కొన్ని లెక్క పెట్టలేనన్ని సంవత్సరాలన్నీ కూడా అలా పట్టుకుని వెళ్ళిపోతూనే ఉన్నాడు, కానీ ఎంతకీ ఇంకా మూలం అన్నది దొరకట్లే, వెళ్తానే ఉన్నాడు. నలబ్ధం తు మయా తత్ర కమలస్థానముత్తమం సంశయం చ పునః ప్రాప్తః కమలే గంతుముత్సుకః. ఈ కమలం ఎక్కడి నుంచి ఉద్భవించిందో, ఏది మూల కారణం అన్నది ఇంకా ఇంకా సందేహాలు పెరిగిపోతున్నాయి, కానీ మూలం దొరకట్లేదు. అది ఇంత వర్షాలు అంటే ఇన్ని సంవత్సరాలు గడిచిపోయినా సరే ఆ మూలం ఏంటో అన్నది అక్కడ ఎక్కడా దొరకట్లేదు. ఆ నాళం వెళ్ళే కొద్దీ వెళుతూనే ఉంది, కానీ ఇక్కడతో ఆగిపోయింది అన్నట్టుగా తెలియట్లేదు. అందుకని కొన్ని వందల సంవత్సరాల వరకు దాటేంత వరకు తిరుగుతూనే ఉన్నాడు, కానీ ఎక్కడా నాకు ఆ కమలం అన్నది ఎక్కడి నుంచి ఉద్భవించిందో, అది దాని మూలం ఎక్కడ అన్నది నాకు అంతుపట్టలేదు, నాకు అది దొరకలేదు. ఈ సంశయాలన్నవి మళ్ళీ ఇంకా ఎక్కువైపోయాయి. అయితే ఇక ఎంత లోపలికి వెళ్ళినా మనకి దొరకనప్పుడు ఏమనిపిస్తుంది, పోనీ ఎక్కడి నుంచి వచ్చానో అక్కడికి వెళ్ళిపోదాం అన్న ఆలోచన వస్తుంది. ఆరురోహాత కమలం నాలమార్గేణ వైముని కుడ్మలం కమలస్థాయ లబ్ధవాన్న విమోహిత. అయితే ఏ మార్గంలో అయితే వచ్చానో మళ్ళీ అదే మార్గంలో పట్టుకుని ఆ నాళ్ళనే పట్టుకుని పైకి ఎక్కేద్దాం అనుకున్నాడు. మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చానో అక్కడికి వెళ్ళిపోతాను అని. ఇలా ఎంతగా అటువైపుకి వెళ్ళినా సరే మాయా మోహాలకి లోబడిన కారణంగా ఇప్పుడు కొన్ని సంవత్సరాలు పట్టింది అక్కడి నుంచి కిందకి రావటానికి. అంతకన్నా రెట్టింపు ప్రయాణం చేసినా సరే మళ్ళీ ఈ మాయాలోహం మోహానికి లోబడిన కారణంగా మళ్ళీ ఆ కమలాన్ని ఎక్కడైతే ఉందో అక్కడికి కూడా చేరుకోలేకపోయాడు. ఇంకా అలా భ్రమిస్తూనే ఉన్నాడు. మనం సరిగ్గా చూస్తే కమలం ఎలా ఉంటుంది అంటే, మనకి మామూలుగా గులాబీ చెట్టు ఏదో ఉన్నట్టు భూమిలో ఇక్కడ పాతాను కాబట్టి కొమ్మ ఇక్కడే ఉంది కాబట్టి చెట్టు ఇక్కడే ఉందని చెప్పచ్చు. ఈ నాళం అన్నది ఆ కమలానికి మామూలుగా చూస్తే ఎలా ఉంటుంది, అది అటు ఇటు ఊగుతూ ఉంటుంది. ఈ ప్రదేశం నుంచి ఈ ప్రదేశానికి అని చెప్పడానికి కుదరదు. పైగా ఇది ఎక్కడ, పరమాత్మ ఒక్క నాభి కమలం. జ్ఞానాన్ని ఆధారం చేసుకుంటే కానీ, మాయామోహాల్ని వీడితే కానీ అది నీకు సులభం కాదు, అది నీకు అర్థం కాదు, అస్పష్టత రాదు. నాలమార్గేణ భ్రమతో గతం వర్షశతం పునః క్షణమాత్రం తదా తత్ర తతస్థిష్టాన్ విమోహితః. 100 సంవత్సరాలు ఏదైతే పట్టిందో ఆ నాళాన్ని పట్టుకుని కిందకి వెళ్ళటానికి, అయినా అక్కడ దొరకలేదు. మరి కిందకి వెళ్ళటానికి అంత సమయం పట్టినట్టు పైకి రావటానికి కూడా ఇంచుమించు అంతే సమయం పట్టాలి. మళ్ళీ అన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా మళ్ళీ పైకి మాత్రం రాలేకపోయాడు. ఎక్కడి నుంచి వచ్చాడో అన్నది కూడా తెలియట్లేదు. అందుకుని ఇక్కడ ఎంత తిరిగినా బయటికి రావట్లేదు, అన్ని సంవత్సరాలు గడిచిపోయినాయి. అందుకుని ఇంకక్కడే ఆగిపోయాడు, ఇంక ఏమీ చేసేది లేక. తథావాణి సముత్పన్న తపేతి పరమాశుభ శివేచ్ఛయా పరావ్యోమ్ను మోహ విజ్ఞావసిని ముని. అందుకే ముని ఆ సమయంలో మళ్ళీ ఒక పరమాత్మ యొక్క ఇచ్ఛతో మంగళమయమైన ఉత్తమమైన మళ్ళీ ఆకాశవాణి అన్న శబ్దం ప్రకటన అయ్యింది. ఆ మోహాలు విఘ్నాల కారణంగా ఎక్కడి నుంచి వచ్చాడు అక్కడికి కూడా వెళ్ళలేకపోతున్నాడు. మళ్ళీ ఆ ఆకాశవాణి ఏమని చెప్పింది, తపస్సు చెయ్యమని, తప అని చెప్పింది. తచ్చుత్వా వ్యోమవచనం ద్వాదశాబ్దం ప్రయత్నతః పునస్తప్తం తపోఘోరం దుష్టుం స్వాజనకం తథా. ఇలా తప అని చెప్పిన ఆ ఆకాశవాణిని విని నాకు జన్మనొసగిన తండ్రి దర్శనం కొరకు మళ్ళీ నేను 12 సంవత్సరాలు ఘోర తపస్సు చేశాను, ప్రయత్నపూర్వకంగా ఆయన్ని దర్శించాలన్న కోరికతో. తదాహి భగవన్ విష్ణుర్చతుర్బాహు సులోచన మయ్యేవానుగ్రహం కర్తుం ధృతమాపి బభూవః. ఎప్పుడైతే ఈ సంకల్పంతో అంత దీర్ఘకాలం మళ్ళీ అంత చక్కగా నిష్టగా ఆ తపస్సు చేసిన కారణంగా అనుగ్రహం కలిగి అప్పుడు దర్శనమైంది. ఏం దర్శనమైంది, చతుర్భుజాలతో ఉన్న, మంచి కన్నులతో ఉన్న, సుశోభమానంగా శోభాయమానంగా మంగళకరమైన రూపమైన విష్ణు అప్పుడు ప్రకటింపబడ్డాడు. అంటే జ్ఞానం అన్నది ఎప్పుడు వస్తుందంటే అజ్ఞానం అన్నది తొలగిపోయినాయి. ఎలా అయితే మనకి కాస్త అలజడిగా ఉన్నప్పుడు, ఈ హడావిడిలో ఉన్నప్పుడు మన కళ్ళెదురుగా వస్తువు కూడా మనకు కనపడదు. అలజడి పోయిన కారణంగా మనకి స్పష్టత వస్తుంది, ప్రతిదీ చక్కగా అర్థమవుతుంది, గ్రహించగలుగుతావు.
అలజడి ప్రాయంగా ఉన్నప్పుడు మనకు అన్నీ చూస్తూనే ఉంటాం కానీ అది దాన్ని మనము సరిగ్గా గ్రహించలేము. ఇప్పుడు అలజడి తగ్గి ఆ తపస్సు కారణంగా మళ్ళీ ఆ పరమాత్మ యొక్క అనుగ్రహంతో చతుర్భుజ రూపంలో ఉన్న ఆ విష్ణు అక్కడ ప్రకటింపబడ్డాడు. ఎలా ప్రకటింపబడ్డాడు? శంఖ చక్రాయుధాకరు గదా పద్మధరః పరః ధనశ్యామలా సర్వాంగః పీతాంబరధరః పరః. ఈ చతుర్భుజాల్లో శంఖ చక్ర గద పద్మాలు ధరించి ఉన్నాడు. 4 చేతుల్లో 4. అలాగే తన శరీరం అంతా కూడా జలధారలతో ఉండి పైగా శ్యామమయమైన కాంతితో శోభాయమానంగా ఉన్నాడు. పీతాంబరమైన పట్టు వస్త్రాలు ధరించి ఉన్నాడు. మకుటాది మహాభూష ప్రసన్నముఖ పంకజ కోటికందర్ప సంకాస సందృష్టో మోహితేన సహా. ఇక్కడ ఆ శరీరం ఇంత పీతాంబర పట్టు వస్త్రాలు ధరించి కాంతిమయంగా ఉన్నది. అలాగే మస్తకం, అలాగే శరీరం మీద మకుటము, అమూల్యమైన ఆభరణాలన్నీ కూడా ధరించి ఉన్నాడు. శోభాయమానంగా ఉన్నాడు. ఆ ముఖారవిందం చాలా ఆనందంగా ప్రసన్నంగా వికసించినట్టుగా ఉన్నది. అది చూస్తూ చూస్తూ ఉంటే ఆ సుందరమైన రూపం ఏదైతే ఇంతకు ముందు వర్ణించినప్పుడు ఇటువంటి రూపం ముల్లోకాల్లో ఎక్కడా లేదు అని, అది చూసేసరికి ఇంకా మోహం పెరిగిపోతుంది. అలాగే కొన్ని కోట్ల కామధేవులు ఉన్నట్టుగా అంత మనోహరమైన దివ్య రూపం చూసే కొద్దీ చూపాలని అంటే ఆకర్షింపబడుతున్నట్టుగా అటువైపే చూపు ఉంటుంది. మళ్ళీ అటు నుంచి మళ్ళుచుకోవటానికి కూడా వీలు కానట్టుగా ఉన్నది. తదృష్ట్వా సుందరం రూపం విస్మయం పరమం గతః కాలాంబం కాంచనాభం చ సర్వాత్మానం చతుర్భుజం. ఆ చతుర్భుజుడైన విష్ణువు అత్యంత సుందరమైన రూపాన్ని చూసి నాకు ఆశ్చర్యం కలిగింది. అంటే అక్కడ తేజోమయంగా ఉన్నాడు. ఆ తేజస్సు అన్నది అన్ని వైపులా అత్యంత సుందరమైన రూపం చూసే ఆశ్చర్యం వేసింది. శ్యామవర్ణంలో ఉన్నాడు. ఆ కాంతి అనేది మళ్ళీ అన్ని వైపులా ప్రకాశింపచేస్తున్నట్టుగా ఉన్నది. అందుకని ఆ రూపాన్ని చూసేసరికి అతి అద్భుతంగా ఉన్నది. ఆశ్చర్యం కలిగింది. పైగా ఏ రూపాన్ని అయితే చూడాలనుకున్నాడో ఆ రూపం కనిపించింది. ఇది తన ఊహలకు అందని రూపం అయ్యేసరికి కాస్త ఆశ్చర్యానికి లోబడ్డాడు. తథా భూతమహం దృష్ట్వా సత్సన్మయామాత్మనా నారాయణం మహాబాహుం హర్షితో అభవం తదా. ఆ సమయంలో సత్రూపమైన సర్వాత్ముడు, 4 భుజములు కలిగినవాడు, మహాబాహుడైన నారాయణుడు అక్కడ ఆ రూపంలో చూసి నాకు ఇంకా ఆనందం కలిగింది. దేనికోసమైతే ఇంత దీర్ఘకాలం తపస్సు చేశాడో నన్ను ఉద్భవించిన వాడు ఎవరు, అది తెలుసుకొని పైగా నేనెవరు, నా నామం ఏంటి, నేను చెయ్యాల్సిన పని ఏంటి, ఇలా ఎప్పుడైతే తపస్సు చేశాడో అప్పుడు ఆ రూపం అక్కడ ప్రకటింపబడింది ఆ నారాయణుడిది. అది చూసి ఇంకా ఇంకా ఆనందానికి లోబడ్డాడు. అంటే ఏ ఇచ్ఛతో చేశావో ఆ ఇచ్ఛ నెరవేరిపోయింది. అక్కడ ప్రత్యక్షంగా కనిపిస్తున్నది. దీంతో శివమహాపురాణం రుద్ర సంహిత సృష్టికాండలో 7 చాప్టర్లో 21 శ్లోకాస్ సంపూర్ణం.